నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఈ బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంది. అలాగే నిన్న కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించి విచారణ కోరుతూ విచారించడానికి పర్మిషన్ కోసం గవర్నర్కి ఆమోదం పెట్టగా నిన్న గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా లేదా అనే చర్చ ఎక్కువ కనపడతా ఉంది. అలాగే సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ప్రధాన మీడియా అంతా కూడా నిన్న కేటీఆర్ అరెస్ట్ మీదే ఎక్కువ శాతం ఫోకస్ చేసిన పరిస్థితి. స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలు ఇప్పటికే 3 విడతల పెడతామన్నట్టుగా ఈసీ డిసిజన్ తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా ఇవ్వాలనేది పార్టీ చెప్తున్న విషయం. పార్టీ శ్రేణులు, పార్టీ పెద్దలు చెప్తున్న విషయం. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయమంటూ కూడా బీసీలందరూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మాకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వద్దు, చట్టపరంగా చట్టబద్ధతతో ఒక జీవోని తీసుకొచ్చి మాకు 42% రిజర్వేషన్ కల్పించాలనేది బీసీ సంఘాల నేతలు అలాగే యావత్ తెలంగాణ బీసీలందరూ కోరుతున్న అంశం. ఈ 2 ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి ఈరోజు. ఒక్కసారి వార్తలు చూద్దాం. కేటీఆర్ విచారణకు అనుమతి. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కార్యక్రమంలో కేటీఆర్ గతంలో దిగిన ఫోటో ఇది. ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చ జెండా. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. ఛార్జ్షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ. మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఈ మాట ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన లేఖను నిన్న గవర్నర్ ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ క్లియర్ కట్గా ఒక విషయం చెప్తా. ఇక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదా హరీష్ రావుని కానీ అరెస్ట్ చేసే పరిస్థితులు ఉండవు. కేవలం ఇదేంటంటే ప్రజలని ఒక మభ్యపెట్టే ప్రయత్నం, అదిగో ఒక అలజడి క్రియేట్ చేసే ప్రయత్నంగా కనపడుతుంది తప్పితే, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడిందే పాటగా ఇప్పటిదాకా గవర్నర్ మీద నెట్టారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, రకరకాల అంశాలు. ఎందుకంటే మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యేమో అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుమ్మక్కై ఏసీబీకి ఇచ్చేంత వరకు మన బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడారు. ఏసీబీకి ఇవ్వండి, మీకు దమ్ముంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏసీబీకి ఇస్తే ఏసీబీ తెలుస్తుంది కదా అని చాలామంది మాట్లాడారు బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు ఏసీబీకి ఇచ్చినా కూడా దీని మీద పెద్ద ఫలితం లేనట్టుగా కనపడుతుంది. ఈ 3 పార్టీలు కుమ్మక్కై అవినీతికి పాల్పడి మీరంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి ఎంతవరకు జరిగిందనేది క్లియర్ కట్గా ఉంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా ఏదైతే ఫండ్స్ అనేవి ప్రజాధనం అనేది వృధా అయ్యింది అన్నట్టుగా వాస్తవం. అది వాస్తవంగా వృధా అయ్యింది ప్రజాధనం. అది కూడా వితౌట్ పర్మిషన్. ఏదైతే 4 కోట్లు మినహాయించి, అంటే దాదాపు 3 నుంచి 4 కోట్లు మినహాయించి ఏదైనా ఖర్చు చేయాలి అంటే ఖచ్చితంగా మంత్రివర్గ ఆమోదం ఉండాల్సిందే. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆ చర్చ జరుగుతుంది. ఆ మంత్రివర్గం యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే
ఎట్లాంటి మంత్రివర్గ డెసిజన్ లేకుండా డైరెక్ట్ అధికారులకి ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ సూచించడం జరిగింది. సో డైరెక్ట్గా ఆయన ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫరేషన్ అయింది. సో ఇప్పుడు అధికారులు ఎవరైతే విచారించారో అధికారులని, సో గతంలో ఉన్న అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మాకు కన్సల్ట్ మంత్రి చెప్పడం వల్ల మేము చేయడం జరిగింది. సో ఆయన చెప్పారు, ఆయన ఆదేశాల మేరకే మేము చేశామని వాళ్ళ చేతులు దొరుకుతున్నారు. ఇప్పుడు A1గా ఎవరు ఉన్నారంటే కేటీఆర్. సో కేటీఆర్ని ఇప్పటిదాకా విచారణ పేరు మీద ఒక 3-4 సార్లు ఆయన పిలవడం జరిగింది. అట్లా సంవత్సరం గడిచింది. ఇక అరెస్ట్ అవుతాడు, ఇదిగో ఈ విచారణకి వెళ్ళిన ప్రతిసారి ఈ అరెస్ట్ చేసేసారు, ఇక ఈవినింగ్ రిమాండ్కి పంపిస్తున్నారు. ఇదే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి, ఇదిగో అరెస్ట్ చేస్తున్నారు, ఈ అరెస్ట్ చేసేసారు, ఇక అయిపోయింది, ఇక లేదు ఏసీబీగా యాక్షన్ తీసుకోబోతుంది త్వరలో అనే చర్చ జరుగుతుంది. కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఒకటి ఉంది. నిజంగా మీకు అరెస్ట్ చేయాలి, నిజంగా అక్కడ తప్పు జరిగింది, క్లియర్గా కనపడుతుంది, మరి అప్పుడు ఇంకా డిలే ఎందుకు చేస్తున్నట్టు? సో గవర్నర్ మీకు ఏదైతే అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో దానికి గవర్నర్ ఆమోదం తెలపట్లే. బీసీ రిజర్వేషన్ అయినా, ఇట్లాంటి కేసీఆర్ విచారణకు సంబంధించి అయినా, లేదా కేటీఆర్ విచారణకు సంబంధించి అయినా, మీకు ఏదైతే అవసరమో దానికి గవర్నర్ ఆమోదం తెలపట్లే, డిలే అవుతుంది. మీకు ఏదైతే అనవసరమో దానికి ఇమీడియట్గా మీ పార్టీకి ఉపయోగపడే విషయాలన్నిటికీ గవర్నర్ దగ్గర ఆమోదం ఉంటుంది. మరి ఇంత డిలే ఎందుకు అయింది? నిజంగా అవినీతి పరుడు ఎవరైనా కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా. నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి అరెస్ట్ చేయండి. ఇప్పుడు కేటీఆర్నైనా, కేసీఆర్నైనా, లేకపోతే హరీష్ రావునైనా, ఎవరినైనా కానీ ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా. మీరు తప్పు చేసిందని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. బడ్జెట్ విషయంలోనే మనకు క్లారిటీ వస్తుంది. ప్రజలే చెప్తా ఉన్నారు అక్కడ అవినీతి జరిగిందని. మరి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే బేసిక్ ఇక్కడ ఏమైందంటే 3 పార్టీలు కొమ్మక్కై, సో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము టచ్ చేయం, ఏదో దోబూచిలాట ఆడుకుందాం కాసేపు, ఇక ఏసీబీకి అంటే టైంపాస్ చేయండి పోయి అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు వచ్చి ఏంటంటే ప్రజలు కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది, అండ్ కార్యకర్తల్లో కొంత ఆందోళన వస్తుంది, అదిగో అరెస్ట్ చేస్తున్నారంటే మన నాయకుడిని, ఇది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ మన ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని ముందు పెట్టారు. మొన్న మళ్ళీ ఉప ఎన్నికల కంటే ముందు మొన్న కొంత రచ్చ చేశారు, అదిగో కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారంట. సో ఏదైతే మీకు ఎలక్షన్ వస్తుందనే కాడికి వచ్చినప్పుడు సో ప్రతిపక్ష నాయకుని ఇబ్బంది పెడతారు. సో ఇదే తప్పితే దీంట్లో ఈయన అరెస్ట్ చేసేది లేదు, మనం చూసేది లేదు. ఇక్కడ కేటీఆర్ వినతిని సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ DOPT కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే DOPTకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక DOPT అనుమతి కోసం ACB అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి గతేడాది ACB కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణాలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మంత్రివర్గ అనుమతి లేకుండా సచివాలయం నిబంధనలు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వడంతో HMDAకు 54.88 కోట్ల నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి దానా కిషోర్ ACBకి ఫిర్యాదు చేశారు. దీంతో ACB అధికారులు కేటీఆర్, అరవింద్ అలాగే BLN రెడ్డితో పాటు గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా ఈ రేస్ CEOను పలుమార్లు విచారించారు. అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు సెల్ ఫోన్ ట్యాబ్ను
అప్పగించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిల్కు వీల్లేనివి కావడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. సీఎం రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచందర్, అలాగే కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీను, దాసోజి శ్రేవన్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ గొంతు నొక్కాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై చేస్తున్న కుట్ర తేటతెల్లమైందన్నారు. సో ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏసీబీకి ఇవ్వనంత వరకు కూడా మీరు నిజంగా తప్పు చేసి ఉంటే ఏసీబీకి ఇవ్వండి, తప్పు చేసి ఉంటే ఏసీబీకి ఇవ్వాలి కదా అని చాలామంది మాట్లాడారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే మీరు అవసరమైతే ఏసీబీకి వేసుకున్నా పర్లేదు, సిట్ వేసినా పర్లేదు అన్నారు. మరి ఇప్పుడు సిట్ వేసి ఏసీబీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. ఇక్కడ నిజంగా తప్పు జరిగిందనేది క్లియర్గా కనపడుతుంది. మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ అధికారులు, ఐఏఎస్ అధికారులు క్లియర్గా చెప్తున్నారు, మేము మా కన్సల్ట్ మంత్రి చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేశాము అని. మరి ఇంతకన్నా ఆధారం ఏంటి? మరి దీని మీద విచారణ జరిగింది, ట్రాన్స్ఫర్ అయినట్టుగా ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి, ఆధారాలు ఉన్నాయి. మరి మీకు ఇంకా క్లారిటీ ఏం కావాలి? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన మీద పడ్డ బురదను తుడుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. తుడుచుకుంటే పోదు. అది విచారణ అనంతరం ఒకవేళ రిమాండ్కి తరలించినా కూడా, రిమాండ్లో 14 రోజులు ఉన్న తర్వాత కూడా మేబీ అప్పుడు ఏదైనా నిజంగా తప్పు చేయలేదంటే కూడా అప్పుడు వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా జరగాలి. ఏదైనా మనం చెప్పుకుంటే కాదు, అది మనం 100 చెప్తాం. సో ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు విచారణకి వెళ్ళి అరెస్ట్ చేసి ముందు రిమాండ్కి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుంది అనేది మా ఐడియా. మీరు 2 సంవత్సరాల నుంచి ఇదే పొడిగించి ఇదిగో రేపు అరెస్ట్ అవబోతున్నాడు, ఇదిగో బీజేపీ అడ్డుపడుతుంది, లేకపోతే ఇంకోటి అడ్డుపడుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి అరెస్ట్ చేసే దమ్ము లేదు, మా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని వాళ్ళు ఎవరికి వాడు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి చూస్తున్నారు తప్పితే ఇక్కడ దోబూచిలాటే తప్పితే ఏం లేదు. ఇక్కడ దోబూచిలాట ఆడుతున్నారు అంతే ప్రజలతో. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవాధికంగా బిల్లులను తొక్కిపెట్టడం కుదరదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి. గడువు మీరితే బిల్లు పాస్ అనేట్లే అనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలగజేసుకోవచ్చు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారులపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానాలు. గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారీ కాదు అని చెబుతున్న ఆర్టికల్ 361 కోర్టులకు నిరోధార్యమే. కానీ గవర్నర్లు ఆర్టికల్ 200 కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్య లేకుండా ఉంటే కోర్టులకు ఉన్న పరిమితి, న్యాయం సమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఈ 361 ఆర్టికల్ అడ్డుకోలేదు. విధుల నిర్వహణలో గవర్నర్కు వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది, కానీ ఆయన కార్యాలయంలో కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. సో రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరావాదికంగా ఆలస్యం చేయడం తగదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు గవర్నర్ సమ్మతి తెలిపే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయం వెలువరించింది. రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో 143 నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహాల కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను గవర్నర్ తొక్కిపట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టుకు ద్విసభ్య బెంచ్ తీర్పిచ్చింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం. బీసీ రిజర్వేషన్లపై నేడో రేపో ఉత్తర్వులు. అనంతరం జిల్లాల్లో జనసభకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు. పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్. ఆ వెంటనే నోటిఫికేషన్కి జారీ. ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసి, సిఎస్ అలాగే డీజీపీ వీడియో కాన్ఫరెన్స్. క్షేత్రస్థాయి సన్నద్ధంపై జిల్లాల అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష. 3 దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ శివధర్ రెడ్డి డిక్లేర్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వాడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ అలా నివేదిక సమర్పించగానే ఇలా మంత్రులందరికీ పంపి ఆమోదం కోసం సంతకాలు కూడా తీసేసుకుంది. ఈ నెల 26 గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో పాటు అవసరమైతే 1 రోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. డిసెంబర్ 15 లోపు మొత్తం అన్ని దశల ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో దశ ఎన్నికకు మధ్య కనీసం 2 రోజుల సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పాత పద్ధతి ప్రకారం అంటే 50% లోబడి ఉండేలా ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మేరకు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి మళ్ళీ మంత్రివర్గం ఆమోదం అవసరం. అయితే మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25న ఉంది. కానీ అప్పటిదాకా కూడా ఆగకుండా వెంటనే మంత్రులందరికీ ఆ నివేదికను పంపి సంతకాలు సేకరించి ఆమోదం ముద్ర తీసేసుకుంది. సాధ్యమైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశమే దీనికి కారణం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 3,000 కోట్ల బకాయిలు త్వరగా వచ్చేలా చేసేందుకే ప్రభుత్వం ఇలా వేగంగా అడుగులు వేస్తుందని అంటున్నారు. ఆర్థిక సంఘం కాలపరిమితి మార్చి వరకు ఉన్న ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త పాలక వర్గాలు కొలువుదీరి కేంద్రానికి పెండింగ్ నిధులు విడుదల కోసం లేఖలు రాసి అవి వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లాలనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోసం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం శనివారాల్లోనే రిజర్వేషన్ విధి విధానాలపై మార్గదర్శకాలతో ఉత్తర్వులను జారీ చేయనుంది. వాటి ఆధారంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ విభాగాలు జిల్లాల జనాభాకు ప్రభుత్వ సూచించిన మార్గాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియను 2 రోజుల్లోనే పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలు సమాయత్నం అవుతున్నాయి. సర్కారు వేగానికి దీటుగా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఓటరు జాబితా సవరణపై దృష్టి పెట్టిన ఎస్ఈసి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు జిల్లా వారీగా కలెక్టర్లు, డిపిఓలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. జిల్లాల వారీగా ఎన్నికల
సంసిద్ధతను అలాగే ఎస్ఈసి రాణి ముదిని ఈ సందర్భంగా సమీక్షించారు. తుది ఓటర్ జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, పోలింగ్ సామగ్రి, శాంతి భద్రతలు, సమన్వయకత్వం, అలాగే ప్రాంతాల గుర్తింపు, అలాగే మోడల్ కోడ్ కమిటీ, ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు రూపకల్పన వంటి అంశాలపై సమీక్షించారు. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 3 దశల్లో ఎన్నికల నిర్వహణ. ఎన్నికల నిర్వహణలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ప్రతిపాదించారు. ఒక్క చోట ఎన్నికలు పూర్తయ్యాక మరో చోట ఎన్నికలు నిర్వహణకు 2 రోజులు విరామం ఉండాలని పేర్కొన్నారు. దీనివల్ల పోలింగ్ సిబ్బందికి, భద్రత బలగాలకు తగిన సమయం లభిస్తుందని, బందోబస్తు నిర్వహణకు మరింత సమర్థవంతంగా చేపట్టగలరని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికలు అలాగే ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలు అంటున్నారో, సో ఈ ఎన్నికలకి ప్రధాన అంశమే ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తుందా లేదా, 42% రిజర్వేషన్తో ముందుకెళ్తారా? ఎందుకంటే మొన్న మంత్రివర్గ సమావేశంలో జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈ పంచాయతీరాజ్ ఎన్నికల నిమిత్తం అంటే దీనికి పాత పద్ధతులు అంటే 25% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకి వెళ్ళాలనే ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధాన అంశం కాబోతా ఉంది, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తుందా లేదా ప్రభుత్వం, అది కూడా చట్టపరంగానే. మరి చట్టపరంగా అడుగుతున్నప్పుడు చట్టపరంగా ఇవ్వడం అనేది ఇప్పట్లో కాని పని. వాస్తవంగా చట్టపరంగా ఇవ్వాలనేది ఇప్పట్లో కాని పని. ఒక జీవో తీసుకొచ్చారు, అది ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఈ 24వ తారీఖు దానికి సంబంధించిన విచారణ, దానికి సంబంధించిన తీర్పు రాబోతా ఉంది. మరి అక్కడ హైకోర్టు కనుక ఆ జీవోకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మళ్ళీ, లేదా ఆ జీవోను కొట్టేసే పరిస్థితి వస్తే మాత్రం మళ్ళీ ఇంకొక కొత్త జీవోని తీసుకురావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అందరి ఆమోదం మళ్ళీ తెలపాల్సి ఉంటుంది. మరి ఇది కొంత టైం పట్టే ప్రాసెస్. ఈ సంవత్సరం అయితే ఇది కాని పని. సో హుటాహుటిగా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్ళాలనేది అది అసాధ్యం. అది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో, ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే దాన్ని న్యాయబద్ధంగా ఉంటుందా, అసలు ఫస్ట్ బీసీ సంఘాలను అందరినీ సమాయత్నం చేస్తారా, ఒక తాటి మీదకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీసీలు పార్టీ పరంగా ఇస్తానన్న రిజర్వేషన్ను ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా కావాలి, అలాగే జీవో కూడా మీరు విడుదల చేయాలి. మరి ఇప్పుడు ఈ టైంలో దాదాపు డిసెంబర్ 15 లోపు మనం ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాం. కానీ మరి డిసెంబర్ 15 లోపు ఇవన్నీ కూడా అయ్యే పరిస్థితి లేదు. ఒక కొత్త జీవోని తీసుకొచ్చి దానికి మళ్ళీ చట్టబద్ధత తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. మరి అదే పాత పద్ధతిలో వెళ్తేనేమో బీసీలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు, మళ్ళీ ఎలక్షన్ సజావుగా జరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ హెచ్చరిస్తూ ఉన్నారు. డైలీ ప్రెస్ మీట్ పెట్టి బీసీలందరూ హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అయినా కూడా మీరు అదే పాత పద్ధతిలో కంటిన్యూ అవుదామన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీలు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి. మరి ఈ టైంలో మరి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా, మళ్ళీ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఎవరో కోర్టులో వేస్తే మళ్ళీ ఆ జీవో కూడా పెండింగ్ పడితే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు, లేదా లోకల్ బాడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం ముడిపడి ఉంది. మరి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారో, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారో, ప్రధానంగా బీసీ సంఘాలకి, బీసీ నేతలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది ప్రభుత్వం అనేది చాలా కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఏ డెడికేషన్ కమిషన్ ఏది చేసినా కూడా ఖచ్చితంగా బీసీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఒప్పందం ప్రకారమే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు.
RRR నార్త్కు డిసెంబర్లో టెండర్లు, మార్చిలో పనులు. ఇటీవలే కేంద్ర అనుమతులు. 15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు NHAI ఆమోదం. హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలిపించేందుకు ఏర్పాట్లు. ఈ RRRకి సంబంధించి ఇప్పటికీ పాపం రైతులు చాలా కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ మ్యాప్ డిజైన్ చేసిర్రో దీన్ని అక్కడ ఉన్న కంపెనీస్ పోకుండా, ఇప్పుడున్న ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల, ఆ కంపెనీస్ పైనుంచి వీళ్ళు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ముందు ఆల్రెడీ రైతులకు చూపించిన మ్యాప్ వేరు, కానీ దాని తర్వాత మ్యాప్ ఎందుకు మారింది అనేది రైతుల క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు మీ మ్యాప్లు ఎందుకు మారాయి? భూములు దాదాపు చాలామందికి 80% పైబడే భూములు పోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి. ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాప్ ప్రకారం గనక వీళ్ళు పనులు చేపడితే RRRకి సంబంధించి దాదాపు 80% పైబడే రైతులకు భూములు పోతున్నాయి. అందులో 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నవాడికి కూడా దాదాపు 17 నుంచి 18 ఎకరాలు పోతున్నాయి ఈ మ్యాప్ ప్రకారం వాళ్ళు RRR ఇస్తే. మరి దీనికి ఏదైనా పోనీ నష్టపరిహారం చెల్లిస్తున్నారా న్యాయబద్ధంగా అంటే 3 లక్షలు ఎంతో ఎకరానికి వాళ్ళు కడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ₹1,00,00,000 ఉన్న స్థలానికి కూడా 30 లక్షలు ఎంత కడుతున్నారని వాళ్ళు చెప్పేది. 30 లక్షలు 15 లక్షలు కడుతున్నారనేది రైతులు చెప్తున్నమాట. న్యాయబద్ధంగా వీళ్ళు నష్టపరిహారం చెల్లిస్తలేదు. మరి అక్కడ ₹1,00,00,000 స్థలం ఉన్నది, ఇప్పుడు వీళ్ళు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి రేపు మళ్ళీ ఇంకొక చాట వాడు జాగా కొనుక్కోవాలంటే అక్కడ ₹1,00,00,000 ఉంటుంది, లేదా ఒక 50 లక్షలు ఉంటుంది. మరి ఇప్పుడు 50 నుంచి 60 లక్షలు లేనిదే భూమి దొరకట్లే. మరి ఈ నేపథ్యంలో మీరు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి ఆ రైతు మళ్ళీ భూమి కొనుక్కునే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన పైసలకు ఇంకో చోట భూమి రాదు. వ్యవసాయం కల్లోలం అవుతుంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ చిందరవందర అవుతాయి. రైతులందరూ రోడ్డున పడే పరిస్థితి ఇది. మరి దీనికి ఇప్పటికీ కూడా సర్కార్ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్ని విషయాల మీద మాట్లాడుతున్నాడు. మరి వీటి మీద ఎందుకు మాట్లాడలే ఆయన? ఇప్పుడు వీటి మీద ఎందుకు మాట్లాడట్లే రాజగోపాల్ రెడ్డి? పాపం వాళ్ళు అక్కడి నుంచి చౌటుప్పల్ నుంచి హైదరాబాద్కు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు. RRR రైతులు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారు ఇక్కడికి వెళ్ళి. మరి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతున్న సమయంలో మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు అన్నిటి మీద మాట్లాడుతున్నారుగా, అన్ని సమస్యల మీద ఆయన రియాక్ట్ అవుతాడు. చూడు అక్కడ ఎమ్మెల్యే మాట్లాడరు దీని మీద. కనీసం ఇప్పుడు అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చిరో ఈ ప్లానింగ్ అనేది, ఈ ప్లాన్ మొత్తంలో కూడా దాదాపు 80% నుంచి 90% రైతులు భూములు కోల్పోతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్లో కీలకమైన ఉత్తర భాగం పనులు ఇక ఊపందుకోనున్నాయి. ఇటీవల RRR నార్త్కు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో వచ్చే నెలలో టెండర్లకు పిలిపించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు రెడీ అవుతున్నారు. నార్త్ పార్ట్లోని సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉన్న రోడ్డు నిర్మాణ పనులను 4 లైన్ల నుంచి 6 లైన్లకు మారుస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా తాజాగా దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పెరిగిన అంచనాల ప్రకారం 161.5 కిలోమీటర్ల 6 లైన్ రోడ్లు నిర్మాణానికి 15,627 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో ఇంజనీర్లు టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలవగా ఇప్పుడు హ్యామ్ మోడల్లో పనులు మొదలు పెట్టనున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ
సమతుల్య ప్రాంతాన్ని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు హై స్పీడ్ రవాణా కారిడార్ను సృష్టించేందుకు RRRను భారతి మూల 1 ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరం విస్తరిస్తున్న కొద్ది భారీ ట్రాఫిక్ను మళ్లించడం, అంతరాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులను అనుసంధించడం, అలాగే సుదీర్ఘ కాలంగా ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. 36,000 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 343.5 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును 2 పార్ట్లుగా విభజించారు. నార్త్ పార్ట్ 161.5 కిలోమీటర్లు, సౌత్ పార్ట్ 182 కిలోమీటర్లలో నిర్ణయించారు. మొదట నార్త్ పార్ట్ పనులు పూర్తి చేయాలని ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేశారు. 4 లైన్లో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం 7,104.6 కోట్లతో 2024 డిసెంబర్లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని RRR రోడ్ను 6 లైన్లు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు ప్రపోజల్ రెడీ చేయించారు. పెరిగిన అంచనాల ప్రకారం నార్త్ పార్ట్ రోడ్ నిర్మాణానికి 15,627 ఖర్చు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. భూసేకరణ అనేది ఎట్లా తీసుకుంటున్నారు, అసలు ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు రైతులు చాలా ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే ఈ త్రిబుల్ ఆర్ మాకు రావడం వల్ల మాకున్న భవిష్యత్తు పోతుంది, మాకున్నది ఆ భూమి మీదే మేము కష్టపడతాం, ఆ భూమి మీదే ఏదైనా పంటలు పండించడం, వస్తే నష్టం వస్తుంది, లేదా ఇప్పటికున్న పరిస్థితుల్లోనే రైతు బతికే పరిస్థితి లేదు, ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ RRRకి సంబంధించి మరి భూసేకరణ జరుగుతుంది అంటున్నారు. మరి జరిగే పరిస్థితుల్లో మరి రైతులు ఎట్లా రియాక్ట్ అవుతారు దీని మీద? ఎందుకంటే దాదాపు 80% పైబడి భూములు కోల్పోతూ ఉన్నారు రైతులు. 80% పైబడి, దాదాపు అందులో 15 ఎకరాలు ఉన్నవాళ్ళు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు, 20 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా దాదాపు ఉన్నదంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి. కొన్ని వేరే రకంగా ఆలోచించినా కూడా 2 ఎకరాలు, 1 ఎకరం ఉన్న వాళ్ళ భూములు కూడా కావాల్సి వస్తున్నాయి ఇప్పుడు. అందులో ఇప్పుడు ఏదైతే డిపిఆర్ చేసిరో దీంట్లో 2-3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. మొత్తం పోతుంది వాళ్ళకైతే. ఆ ఉన్న 2-3 ఎకరాలు కూడా పోతున్నాయి. వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఆ భూమి మీద సంపాదించేది ఎంత? వాళ్ళు ఏం కోట్లు సంపాదించే పరిస్థితి కాదు ఇప్పుడు. సో ఉన్న దాంట్లో పంట వేసుకుని, పంట పండించుకుని, ఏదో ఉన్న దాంట్లో గడుచుకునే కాలం గడిపే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఉన్న భూమి మొత్తం లాక్కుని దానికి 15 లక్షలు, 20 లక్షలు చొప్పున ఎకరానికి మూడు వాటికి ఇస్తే ఇంకో చోట ఎకరం వచ్చే పరిస్థితి లేదు అక్కడ. మళ్ళీ ఇంకో చోట కొనాలంటే కోటి రూపాయలు పైబడే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ RRR కనుక వస్తే ఇక ఆ చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెరుగుతాయి. అసలు భూమి జాగా కూడా కనపడదు వీళ్ళకి. మరి ఏం చేయాలని ప్రభుత్వం, ఎవరికి లాభం చేకూర్చాలనేది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే 3 సార్లు డిపిఆర్ మార్చారు. ఇదే మ్యాప్ని మార్చి 3 సార్లు మార్చారు. ఇప్పటికి ఎందుకు 3 సార్లు మార్చాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ ప్లాన్ ఏంటి? అసలు అక్కడ ఉన్న ఫ్యాక్టరీలకి కనీసం టచ్ కూడా కాకుండా ఎట్లా పోతుంది ఈ RRR? ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం నుంచి 2017-2018లో అన్ని అనుమతులు వచ్చాయి. నార్త్ పార్ట్ రోడ్ నిర్మాణం పనులు సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు మొత్తం 1940 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇందులో 73.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. అలాగే భూసేకరణను ఆనాటి సర్కార్ పట్టించుకోలేదు. దీంతో కేవలం 6% భూసేకరణ జరగగా ఆ తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ కంప్లీట్ చేసింది. భూసేకరణ కంప్లీట్ చేసింది ఎవరిస్తా ఉన్నాడు మీకు భూములు?
భూములు ఇస్తానన్న వాళ్ళు ఎవరు? ఏ రైతు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డు. ఫస్ట్‌ది. ఏ రైతు కూడా ఉన్నదంతా ఇచ్చేసి మీరు ఇచ్చింది ఏదో పట్టుకొని పోయేటట్టు ఉండదు. ఒకవేళ మీరు త్రిబుల్ ఆర్ తీసుకొస్తే ఆ చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెరుగుతాయి. కనీసం అక్కడ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు ఈరోజు మీరు ఇచ్చే డబ్బుకి. జీతం పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్స్ అంట. ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక నేడు కలెక్టర్లకు పంపనున్న రాష్ట్ర సర్కార్. 5 ఏండ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి. 2-3 రోజుల్లో రిజర్వేషన్ గెజిట్. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. డిసెంబర్లో ఎలక్షన్స్. మంత్రి సీతక్క వెల్లడి. సో 50% పరిమితి. సో మరి 50% లోపంటే పాత పద్ధతిలో వెళ్తారా? ఇది ప్రధాన అంశం ఇప్పుడు. పాత పద్ధతి అనేది మరి బీసీలు యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా కొంత అర్థం కాని ప్రశ్న. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన ఆగని పైరసీ అంట. ఐబొమ్మ 1 పేరుతో తాజాగా ప్రత్యక్షం. పుట్టుకొస్తున్న కొత్త వెబ్సైట్లు క్లిక్ చేస్తే మూవీ రూల్స్ పైరసీ ప్లాట్ఫామ్కు రీడైరెక్ట్. అందులో సినిమాలు లేవు, రివ్యూలే ఉన్నాయని పోలీసులు ప్రకటన. ఐబొమ్మ రవి అరెస్టుతో ఊరట చెందిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు 4 రోజులు తిరగముందే మళ్ళీ షాక్ తగిలింది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడితోనే ఐబొమ్మ, బప్పం సైట్లను క్లోజ్ చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఐబొమ్మ 1 పేరుతో గురువారం కొత్త వెబ్సైట్ కనిపించడం కలకలం రేపింది. ఈ సైట్లో కొత్త సినిమాలు కనిపించగా వాటిపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ అనే పైరసీ ప్లాట్ఫామ్కు రీడైరెక్ట్ అవుతున్నది. ఐబొమ్మ గ్లోబల్ నెట్వర్కింగ్ టీమ్ ఈ పైరసీ వెబ్సైట్లు నిర్వహిస్తుందా లేక కొత్త వారు తయారు చేశారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో మూవీ రూల్స్, తమిళ్ ఎంవి వంటి సైట్లపై కూడా చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం, ఐరాధ అనే 3 వెబ్సైట్లను నిర్వహించాడు. ఇందులో ఐబొమ్మ పాపులర్ డొమైన్ కాగా రవి అరెస్టు తర్వాత మరింత ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో దీన్ని చాలామంది పైరసీదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐబొమ్మ క్లోజ్ కావడంతో ఆ వెబ్సైట్ను కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఐబొమ్మ 1 కూడా అలాంటిదే. ఈ సైట్లో సినిమాలు లేకపోయినప్పటికీ థంబ్నెయిల్ పై క్లిక్ చేస్తే అవి మూవీ రూల్స్ అనే పైరసీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతున్నాయి. ఈ విషయం విపరీతంగా ప్రచారం అవడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఐబొమ్మ 1 వెబ్సైట్లో సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే వస్తున్నాయని, ఎక్కడికి రీడైరెక్ట్ కావడం లేదని, సినిమాలు ఓపెన్ కావడం లేదని స్పష్టం ఇచ్చారు. అయితే పొద్దంతా మూవీ రూల్స్కు రీడైరెక్ట్ అయిన పోలీసు ప్రకటన చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వివిధ సినిమాల ట్రైలర్ రివ్యూలు మాత్రమే వచ్చాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు చాలా కీలకమైన చర్చ ఇది. ఐబొమ్మ రవికి సంబంధించి, ఆయన అరెస్ట్కి సంబంధించి చాలా కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. అసలు బేసిక్గా పబ్లిక్ ఎవరు కూడా దీన్ని తప్పు అని చెప్పట్లే. ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు మాట్లాడిన ఏ పబ్లిక్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఈయన చేసింది కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ బెంచ్ కార్లో వచ్చి ప్రెస్ మీట్కి హాజరయ్యారు. వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. ఇటు వచ్చి ప్రజలకే మేమే అక్కడ టారిఫ్లు కట్టాల్సిన పరిస్థితి. దాదాపు 1500 నుంచి 2000 టికెట్ వాడిన రోజులు కూడా ఉన్నాయి పెద్ద సినిమాలకి ఫస్ట్ డే, మొదటి రోజు. సో వాళ్ళ కలెక్షన్స్ కోసం ప్రజల మీద ఇవన్నీ రుద్దుతా ఉన్నారు. ఒక సామాన్యుడికి సినిమాని దూరం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంలో. ఐబొమ్మ సైట్ పోవడం వల్ల ప్రజలు విచారం తెలుపుతున్నారు తప్పితే ఎక్కడా కూడా సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగిందని ఏ ఒక్కడు మాట్లాడు. ప్రజలు ఓపెన్గా చెప్తున్నది. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు సజ్జనార్ గారు మొత్తం అందరి దృష్టిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది సజ్జనార్ గారి మీద ప్రజల్లో ప్రధానంగా. మరి ప్రజల టికెట్ల పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్లు సోకాల్డ్ ఉన్నారో మరి వీళ్ళు టికెట్ ప్రైస్ తగ్గిస్తారు. అప్పుడు గవర్నమెంట్ రేట్ల ప్రకారం అమ్మే పరిస్థితి ఉంటుందా అనేది ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సజ్జనార్ గారిని మరి మీరు కూడా దాని మీద కూడా టేక్ కేర్ చేయండి అని సజ్జనార్ గారికి ట్వీట్ చేస్తూ ఉన్నారు చాలామంది. మరి ఈ నేపథ్యంలో సజ్జనార్ గారికి విమర్శలు ఎక్కువ వస్తూ ఉన్నాయి.
ఈ విషయంలో విమర్శలు ఎక్కువ వస్తా ఉన్నాయి. ఐబొమ్మ రవి హీరో అవుతా ఉన్నాడు. వాళ్ళెవరో ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి ఇదే సినిమాని ఇది ఐబొమ్మ రవి కథని సినిమాగా తీస్తారంట వాళ్ళు. అంటే దీన్ని కూడా మార్కెటింగ్‌కి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కథని సినిమా తీస్తారంట. మరి దీన్ని కూడా మార్కెటింగ్ చేసి మళ్ళీ ఎక్కువ టికెట్ రేట్లు పెట్టి అమ్మే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఆ సినిమా తీసిన తర్వాత. మరి అది చూసే పరిస్థితి కూడా ప్రజలకు కలిగించరు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, దాన్ని మేము ఐబొమ్మలని చూస్తాం అంటున్నారు వాళ్ళు. కొంతమంది కామెంట్ చేస్తే కింద ఇప్పుడు ఇట్లా ఒక సినిమా వస్తుంది, ఐబొమ్మ రవి మీద ఆయన జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయబోతున్నారు అని చెప్పి ఒక డీటెయిల్స్ పెడితే దాని కింద కామెంట్స్ అంతా కూడా ఈ సినిమాని మేము ఐబొమ్మలని చూస్తామంటున్నారు ప్రజలు. ఇప్పుడు తప్పు చేసిండు, అరెస్ట్ చేయాలి, కంపల్సరీ అరెస్ట్ చేయాలి. తప్పు చేసిండు, 100% అది తప్పు. సో ఇక్కడ పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అయింది కాబట్టి సో అందరి డేటా కూడా ఇప్పుడు రిస్క్లో ఉన్న పరిస్థితి. ఎవరెవరి డేటా 50 లక్షల మంది ప్రజల డేటాని కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, 100% ఉంది. అది తప్పు. బెట్టింగ్ యాప్స్ కానీ లేదా లోన్ యాప్స్గా లేకపోతే ఇతర వాటికి ఆ డేటాను యూజ్ చేసిరు అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ నా డేటా నాది డేటాలో ఏముంది కాదు, నేను పొలం పనులకి చేసేటోని లేదా కూలి పని చేసుకుని బతికేటోని, నా డేటాలో ఏముంటుందని అనుకోవచ్చు. కానీ మన డేటాతో ఎన్నో రకాల విషయాలు చేయొచ్చు. చాలా సైట్స్ రన్ చేయొచ్చు మన డేటాతో. బెట్టింగ్ యాప్స్ లాంటి సైట్స్ చాలా చేయొచ్చు. మన పేరు బెట్టింగ్స్ కట్టవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా వాడే పరిస్థితి ఉంటుంది. సో చివరికి వచ్చి శిక్ష ఎవరికి పడుతుందంటే ఆ డేటా ఎవరిది, నాది లేదా మీది. సో ఎవరికైనా అట్లా శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. సో నాకేం కాదు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా డేటా హ్యాక్ అయిందంటే చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫోటోలతో సహా. మరి ఇవన్నిటినీ కూడా పోలీసులు ఒకటొకటిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డేటా ఎవరికి అమ్మారు, ఆ డేటాతో ఏం చేశారనేది చాలా కీలకంగా మారింది. ఈ ఐబొమ్మ రవి వెనక ఎవరున్నారనేది కూడా చాలా కీలక ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ఎంతో కొంతమంది తెలిసో తెలియకో మాట్లాడే విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఇక ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు ఇది. ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించిన విషయం ఇది, రాష్ట్ర భద్రత సంబంధించిన విషయం ఇది. ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. కేవలం సినిమాలు పైరసీ చేయడం వల్ల అతన్ని అరెస్ట్ చేసిరు అనేది కూడా కాదు. సినిమాల పైరసీ చేస్తూ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన డేటా, ఇటు ప్రజలకు సంబంధించిన డేటా, టోటల్ ఓటర్ల జాబితా మొత్తం అతని దగ్గర ఉంది. ప్రధానంగా అరెస్ట్ చేయడానికి రీజన్స్ ఇవి, బలమైన కారణాలు ఇవి. కేవలం సినిమా పైరసీకి సంబంధించి అయితే అతన్ని అరెస్ట్ చేయడం కాదు. మరి ఈ డేటా మొత్తం ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మన భారతదేశ భద్రతకు సంబంధించిన డేటా ఇది. ఇదే డేటా పాకిస్తాన్ వాడి చేతిలో పడితే, ఇదే గవర్నమెంట్ డేటా పాకిస్తాన్ వాడి చేతిలో పడితే, సో ఇది కీలకం. ఇప్పుడు రవి విషయంలో అతని సినిమాలు ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనో లేకపోతే అతను చూడాలనే ఉద్దేశంతోనో అతని మైండ్ సెట్ పరిస్థితి ఎట్లా ఉందనేది తెలీదు. కానీ ఈ సినిమాలు ఒకటే ఇక్కడ బలమైన కారణాలు కాదు. దేశ భద్రతకు సంబంధించి భంగం కలిగించే విషయం, అలాగే మన పర్సనల్ డేటా మనకు తెలియకుండానే అతను దొంగిలించాడు. ఈవెన్ మన బ్యాంక్ డీటెయిల్స్తో సహా ప్రతిదీ కూడా అతని చేతిలో ఉంది. ఇప్పుడు అతను ఎవరికి అప్పగించాడు అనేది చాలా కీలకం. ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో అతను హీరో కాదు, హీరోని దయచేసి చేయొద్దు. కేవలం మీరు ఒక పర్స్పెక్టివ్లోనే, ఒక సినిమా పర్స్పెక్టివ్లోనే ఆ ఐబొమ్మ రవి అనేటువంటి చూడొద్దు. ఇది మేము చెప్పాలనుకున్న మాట. ఎందుకంటే ప్రజలు మన పర్సనల్ డేటా చాలా సేఫ్గా పెట్టుకుంటారు. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయింది హ్యాక్ చేసుకోవడానికి. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఐబొమ్మ సైట్కి వెళ్ళి ఒక మూవీ డౌన్లోడ్ చేసే లోపు మీ ఫోన్ మొత్తం స్కాన్ అవుతుంది. ఫోటోలు, వీడియోలు ఏది ఉన్నా కానీ, ఈవెన్ పర్సనల్ డేటా మొత్తం కూడా హ్యాక్ అవుతుంది, పాస్వర్డ్తో సహా.
ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు అన్నీ పోతాయి. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ ఐబొమ్మ రవి విషయంలో. అదే చేసిండు ఆయన. సో ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు. సినిమా ఇండస్ట్రీకి అంశం అనేది పైరసీ విషయంలో ఈ ఒక్క వెబ్సైట్ క్లోజ్ చేయడం వల్ల పైరసీ ఆగిపోతుందంటే కాదు. అది ఏదో ఒక రూపంలో మళ్ళీ పుట్టుకొస్తానే ఉంటాయి ఇవి. కానీ ఇక్కడ ఆపాల్సింది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ని ఆపాలి. ఇప్పుడు వీళ్ళు సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఆపాలి. ఈ డేటాని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఏం స్కామ్లు చేశారు అనేది తీయాలి ఇప్పుడు బయటకు. సో ఐబొమ్మ కేసులో ముగిసిన రవి ఫస్ట్ డే కస్టడీ అంట. ఐబొమ్మ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మాడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం చెంచల్గూడ జైల్లో నుంచి కస్టడీకి తీసుకొని విచారించారు. రవి కొంతకాలంగా నిర్వహించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని నెట్వర్క్ అలాగే ఇంటర్నెట్ సోర్స్, విదేశీ లింకులపై ప్రశ్నించినట్టు తెలిపింది. ఎన్ఆర్ఐ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్లు అలాగే పలు డిజిటల్ వాలెట్లతో పాటు దేశంలోని వివిధ బ్యాంకు ఖాతాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణలో ఉపయోగించిన ఐపీ అడ్రస్లు, సర్వర్ల కోసం ఎన్లార్జ్ ఐపీ మాస్క్ వాడడం, ఐపీ అడ్రస్లను మారుస్తూ కార్యకలాపాలు సాగించిన విధానంపై విచారించారని తెలిసింది. మరో 4 రోజులు కస్టడీలో ఉంచుకొని రవిని ప్రశ్నించనున్నారు. కడియం దానంకు స్పీకర్ నోటీసులంట. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తక్షణమే విచారణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్టు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. వీరిలో 8 మంది సమాధానం ఇవ్వగా వారిపై విచారణ కొనసాగుతున్నది. అందులో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేల విచారణ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో మిగిలిన 2 ఎమ్మెల్యేలకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ఇటీవల సీరియస్ అవడంతో పాటు 4 వారాలు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే దేనికి టైం కావాలి? ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర దేనికి టైం కావాలి మీకు? ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు నిజంగా మీరు పార్టీ మారలేదు, సరే వచ్చి మీరు విచారణ ఎదుర్కోవాలి కదా. లేదు పార్టీ మారారు, మరి విచారణకు వచ్చి మీరు చెప్పాలి. ఇప్పుడు పార్టీ మారలేదని చెప్పడానికి మీకు ఆప్షన్ లేదయ్యే. ఎందుకు? ఒకళ్ళేమో కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేసిండు. ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్టెడ్ ఎంపీగా దానం నాగేంద్ర పోటీ చేసిండు. సో ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి దారులు లేవు, ఇప్పుడు కప్పిపుచ్చుకునే పరిస్థితి లేదు. మరి అందుకే వచ్చి ఏం చెప్పడానికి ఆలోచించే పరిస్థితి, ఏం ఆలోచించుకోవాలి? ఇంకే దేనికి టైం కావాలి? ఇప్పుడు ఇది కావాలని ఇప్పుడు విచారణకు ఎదుర్కొనే పరిస్థితి లేదు. స్పీకర్ ఇచ్చిన లెటర్కి రిప్లై లేకపోవడం అనేది ఆలోచిస్తే ఇది ప్రభుత్వం అండతోనే వాళ్ళందరూ చేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ కదలికలు మొత్తం కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఎప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పుడు కడియం శ్రీహరికి కూడా చెప్పడానికి లేదు ఆప్షన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, కూతురికి టికెట్ తెచ్చుకున్నాడు, కూతురికి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఆయన ప్రచారం చేసిండు. ఇక ఆయనకి ఆప్షన్ లేదా. ఇప్పటికీ ఆయన పార్టీ కండువా కప్పుకునే తిరుగుతుండు కడియం శ్రీహరి. ఇక అది దేవుడి కండువా అన్నా ఇంకోటన్నా ప్రజలకైతే అర్థమవుతుంది కదా మీరు ఏ పార్టీలో ఉన్నారనేది క్లియర్గా. మరి ఇప్పటికైనా విచారణకు ఎదుర్కొని దాని పరిణామాలు ఏమైనా ఉంటే తీసుకుంటే అయిపోయాయి కదా. ఇప్పుడు పరిణామాలు ఏముంటాయి, ఇంకొక 4 సార్లు మీరు 4 టర్మ్స్ మీరు పోటీ చేయడానికి ఉండదు. సో దీనికి భయపడి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ సిద్ధం అవుతా ఉన్నారు. ఇక ఒప్పేసుకుని పార్టీకి రాజీనామా చేసేసి ఈలోపు పార్టీకి రాజీనామా చేసేసి స్పీకర్కి ఆమోదం తెలుపుతాడు, అయిపోతుంది. ఇక్కడ పార్టీ రాజీనామా చేస్తాడు, స్పీకర్ ఆమోదం తెలుపుగానే ఉప ఎన్నిక వస్తుంది. మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచేస్తామనే ఆలోచనలో ఇప్పుడు క్రియేట్ అవుతా ఉంది. ఆల్రెడీ ఖైరతాబాదు అలాగే స్టేషన్ కాన్పూర్ ఉప ఎన్నికలు అనేది ఖరారు అయినట్టుగా దాదాపు అర్థమవుతోంది. మరి ఇప్పుడు వీళ్ళు విచారణకు వచ్చి విచారణ కంటే ముందే ఏం చేస్తారంటే వీళ్ళు ఈ గడువు అడిగిరు కదా, వీళ్ళు ఈ గడువు టైంలో రాజీనామా చేస్తారు. ఇంకోటి వీళ్ళకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఇంకొక 14 ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి తెచ్చుకోవాలి. ఇంకొక 14 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ నుంచి చేరితే ఉప ఎన్నికలు ఉండవు, డైరెక్ట్గా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కిందే వీళ్ళు చలామణి అవ్వచ్చు. సో వీళ్ళు ఆ రకంగా ట్రై చేస్తున్నారు, ఈ రకంగా కూడా ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే విధంగా కూడా ట్రై చేస్తున్నారు. లేదా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారేమో అని ఇప్పుడు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి పని అదే. వీళ్ళకి అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పటికి. వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్లోకి వస్తున్నారు. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఇక ఏదేమైనా ఇక కాంగ్రెస్లో చేరితే అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో ఆ రకంగా కూడా జరిగే పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరు రాజీనామా చేయాలి, లేదా బీఆర్ఎస్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వాలి. ఈ 2 ఆప్షన్లే ఉన్నాయి. ఇక కోటా కాదంటే కష్టమే. స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితం. ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు గత 2 టర్ముల ఎన్నికల గణాంకాలే సాక్ష్యం. సర్పంచ్ జనరల్ స్థానంలో గెలిచింది 20% లోపే. అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏండ్లుగా పోరాటం. డిక్లరేషన్ పేరుతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు పార్టీ కోటాతోనే సరిపెట్టేందుకు నిర్ణయం. కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ సంఘాల మండిపాటు. రాజకీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు డిమాండ్. 2019 ఎన్నికల్లో ఓపెన్ కోటాలో బీసీలు గెలిచిన స్థానాలు సర్పంచులు మొత్తం స్థానాలు 12,687 స్థానాలు ఉంటే 17% గెలవడం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు 1,11,371 స్థానాల్లో గెలిచింది. అయితే 26% మాత్రమే అక్కడ బీసీలు గెలిచినట్టుగా తెలుస్తాం. ఎంపీపీలు 543, అయితే 15% గెలిచారు. సో ఎంపీటీసీలు 5,630, అంటే 22% గెలిచారు. జెడ్పీ అధ్యక్షులు 33 మంది, సో 3% గెలిచారు. అక్కడ జెడ్పీ మెంబర్లు 529 మంది, 14% గెలిచారు. కౌన్సిలర్లు 2,849 మంది, సో 26% మాత్రమే గెలిచారు. చైర్మన్లు 2,020 మంది, 33% గెలవడం జరిగింది. కార్పొరేటర్లు 511 మంది, 33.46% బీసీలు గెలవడం. అలాగే మేయర్లు 13%, 13 మంది మేయర్లు 0 గెలవడం జరిగింది. అంటే అసలు మేయర్లకు సంబంధించి బీసీలే లేరు అక్కడ. సో దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తాం. సో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించకపోవడం అంటే స్థానిక సంస్థలో బీసీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కుదించడమే. పల్లె
పగ్గాలు వారికి అందకుండా చేయడమే జనాభా పరంగా మేజర్ వాటాగా ఉన్న పదవులు మాత్రం పరిమితంగా దక్కుతున్నాయని బీసీలు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఓపెన్ కోటా సీట్లలో వెనుకబడిన వర్గాలు వారు నిలబడి గెలవడం కష్టసాధ్యమని గత 2 దఫాల్లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల గణాంకాలను విశ్లేషిస్తే వారి వాదన నిజమని స్పష్టమవుతా ఉంది. 2 విడతల్లోనూ జనరల్ స్థానాల్లో గెలిచిన బీసీ 20% లోపే. అందుకే బీసీల జనాభాకు తగ్గట్టు రాజకీయ అవకాశాలు కావాలంటే చట్టబద్ధత ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారంట. మరి ఇప్పుడు చట్టబద్ధంగా ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎట్లా అంటే బీసీలు ఆగ్రహానికి గురయ్యి ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది ఇక ఫైనల్గా. మరి బీసీ మంత్రులు ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ బీసీ మంత్రులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇదేనా మీరు చేసే న్యాయం బీసీలకి అనేది నిలదీస్తూ ఉన్నారు బీసీలు. ప్రభుత్వంలో ఆల్రెడీ బీసీ మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఏం చేస్తూ ఉన్నాడు? బీసీలు అందరికీ నిలబడాలి కదా. మరి ఇదేనా మీరు డిక్లేర్ చేసేది ఫైనల్గా? అసలు పార్టీ పరంగా ఇస్తే ఏం జరిగిద్ది అనేది మీకు తెలీదా? బీసీలు ఏదైతే వద్దంటున్నారో దాన్నే మీరు అమలు చేస్తూ అంటున్నారు. ప్రజలు ఏదైతే వద్దంటారో దాన్నే ప్రభుత్వం అమలు చేయడానికి వెళ్తుంది. అక్కడ వ్యతిరేకత వస్తుంది, ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ప్రజలు వద్దన్నది మీరు చేస్తుంటే మరి వ్యతిరేకత రాదా? ప్రజలు అక్కడ వద్దు, ఇక్కడ తప్పు జరుగుతుంది, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు ప్రశ్న ఆల్రెడీ చెప్తా ఉండగా అయినా కూడా పట్టనట్టుగా మీరు అదే పాత పద్ధతిలో వెళ్తాము లేదంటే పార్టీ పరంగా ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్ అంట. 2985 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వానికి బేవరేజెస్ అసోసియేషన్ లేఖ రాసింది. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2985 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆల్కహాల్ బేవరేజ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది. చెల్లింపుల్లో జాప్యం చేస్తే మద్యం సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నది. ఈ మేరకు యునైటెడ్ బ్రేవరీస్, అలాగే హినెకెన్, అలాగే డియాగి, అలాగే ఫెర్నాడ్ రిచర్డ్, అలాగే క్లాస్ బర్గ్ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పెండింగ్ బకాయిలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సీనియర్ అధికారులను సంప్రదించగా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. 2985 కోట్లలో 2029 కోట్లు నిరుడు ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్నాయని, దాదాపు 956 కోట్లు ఇటీవల ఓవర్ డ్యూ పేమెంట్స్ అని లేఖలో వివరించారు. నిరుడు ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని కోరారు. టెండర్ నిబంధనల ప్రకారం ప్రస్తుత బకాయిల చెల్లింపులను 45 రోజులకు తగ్గించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించడానికి ముందస్తు ఎక్సైజ్ సుంకాన్ని 1% తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ బకాయిలు తప్పితే ఏం లేవు ఎవ్వరికి. ఇటు ఫీజు రీంబర్స్మెంట్లు లేవు. కాలేజీలు మొన్నటి వరకు వాళ్ళు మూసేసి వాళ్ళు నిరసన తెలిపారు. ఆ తర్వాత ఏదో వాళ్ళకు ఒప్పందం చేసి ఏదోలాగా మళ్ళీ కాలేజీలో ఓపెన్ చేసిర్రు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మంది ప్రాణంతో ఆడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మద్యానికి సంబంధించి కూడా బకాయిలు ఇంకా ఉన్నాయి. వాళ్ళు లేఖ రాసే వరకు తీసుకొచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతాం. ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో లాభాలు అయితే ఉన్నాయి కదా, కోట్లు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మద్యానికి సంబంధించి. మరి బకాయిలకు సంబంధించి వసూళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మీరు. రెంటల్కి సంబంధించి, రెన్యువల్కి సంబంధించి ఆల్రెడీ మన సెప్టెంబర్లో కూడా రెన్యువల్ జరిగాయి. మరి ఈ అమౌంట్ అంతా ఏడికి పోతుంది? మరి
దేనికి డైవర్ట్ చేస్తున్నారు? మన పెన్షన్లకు సంబంధించి పెన్షనర్లు వాళ్ళు మా బకాయిలు మాకు క్లియర్ చేయండి అని వాళ్ళు రోడ్ ఎక్కిన పరిస్థితి. దాదాపు 10 నుంచి 11 కోట్లు ఇంకా వాళ్ళకి బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సింది. అది కూడా వాళ్ళు దాచుకున్న డబ్బు. అది ఉందా లేదా అనేది వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దేనికి పథకాలకు వాడేసి మా పైసలన్నీ మాకు ఇవ్వట్లేదు, మాకు ఎగ్గొడుతుందని వాళ్ళు మొరపెడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వేరే వేరే వాటికి ఇక్కడ నిధులు లేవని చెప్పి వేరే వేరే వాటికి ఈ డబ్బంతా మళ్లించేసి తీరా ఈ పరిస్థితి వచ్చాక మళ్ళీ వాళ్ళతో కూర్చుని చర్చలు చేసి లేదు 2000 కోట్లు కాదు 500 కోట్లు ఇస్తాం లేదా 100 కోట్లు ఇస్తామని జరుపుతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అదే ఉంది. ఆరోగ్యశ్రీ పరిస్థితి బకాయిలు కూడా హాస్పిటల్ మన ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిపివేశారు. ఆ తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి అవి క్లియర్ చేయడం జరిగింది. ఎందుకు ప్రతి సెక్టార్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతా ఉన్నాయి ప్రభుత్వానికంటే సరైన నాయకత్వం, అడ్మినిస్ట్రేషన్ అక్కడ మిస్ అవుతా ఉంది. ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ మిస్ అవుతుంది. అసలు దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి డబ్బు తేవాలి, లేదా ఏ డబ్బు ఎక్కడికి మళ్లించాలి, అసలు ఏ డబ్బు ఎందుకు ఉపయోగిస్తారనేది కనీసం సోయి లేకుండా విచ్చలవిడిగా ఇక డబ్బు ఉందంటే ఖాతాలో ఇంకా గవర్నమెంట్ అండర్లో డబ్బు రిలీజ్ అయ్యిందంటే ఇక అది ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ట్యాక్సుల పరంగా వసూలు చేసిన డబ్బు అయితే కానీ ఇంకేదైనా కానీ ప్రజలకు అందాల్సిన పథకాలు అందుతులే, ఈ డబ్బు వృధాగా పోతుంది అంతే. పోనీ ఒక కొత్త అంశాన్ని ఏదన్నా మనం ఆవిష్కరించామా లేదా కొత్తగా ఏదైనా రాష్ట్రానికి ఏదైనా చేశామంటే శూన్యం. కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పథకాలు లేవు, అభివృద్ధి లేదు. మరి ఇంక దేనికి ఖర్చు అవుతున్నాయి పైసలన్నీ అంటే ఏమో తెలియదు. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులు అనేదే ఇప్పటికీ చెప్తా ఉన్నా. పోనీ పథకాలు ఏమన్నా అమలు అవుతున్నాయంటే ఏమీ అమలు అవ్వట్లే. పోనీ ఈ పైసలతో ఏమైనా పథకాలు ఇస్తున్నారేమో అంటే కొత్తగా అమలయ్యే పథకాలు ఏమి లేవు. అయితే మూసీ సుందరీకరణ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అంటారు, ఇంకోటి ఏదో చెప్తారు తప్పితే అవి బూచిగా చూపించి అసలు ఈ పైసలు ఉన్న పైసలు ఏమైనాయి అనేది ప్రశ్నించడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ప్రజలు కట్టే ట్యాక్స్ పైసలు ఏమవుతున్నాయి, మీరు వసూలు చేస్తున్న ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ల విషయంలో వసూలు చేసిన పైసలు ఏమైనాయి, మీరు రెన్యువల్ చేసి బార్ అసోసియేషన్ రెన్యువల్ చేసిన పైసలు ఏమైనాయి, రెన్యువల్ పైసలు ఏమవుతున్నాయి, మరి మద్యం అమ్మకాలకు సంబంధించిన మీరు తీసుకుంటున్న ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ సంబంధించిన పైసలు ఏమవుతున్నాయి, మరి ఇవన్నీ కూడా మీరు చెప్పాలి కదా ఓపెన్గా. మరి దేనికైనా డైవర్ట్ చేసిరా? మనం డైవర్ట్ చేస్తే ఏ పనైనా జరిగింది ఈ పైసలతో? ఏమన్నా కొత్తగా అభివృద్ధి ఏమైనా జరిగిందా? అసలు పైసలు ఏమవుతున్నాయి ఇన్నగనం? ఇప్పుడు వేల కోట్లు మళ్ళీ అప్పు తెస్తున్నాం, మళ్ళీ అన్ని అప్పులు తెస్తున్నాం, మళ్ళీ బయట నుంచి అప్పులు తెస్తున్నాం, మన పైసలు అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అర్థమవుతలే. ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది సింపుల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకి మేము బకాయిలు కడుతున్నాం, మిత్తి కడుతున్నాం ప్రతి నెల అంటున్నాం. సరే మిత్తి కట్టినా కూడా ఇంకా మరి వసూలు చేసే పైసలు ఏమవుతున్నాయంటే అర్థం అవుతున్నాయి. మిగతా పైసలు ఏమవుతున్నాయి? కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లే, నిన్న వాళ్ళు ధర్నా చేసారు. రైతులు తాగుబోతులు, వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారంట. సీతక్క చెప్తా ఉంది ఈ మాట. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతులు నిరసన, కాన్వాయ్కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటాపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన, మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంట. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను అసలు మీరు రైతులేనా అంటూ అవహేళన చేశారు. అంతేకాకుండా రైతులు తాగుబోతులు అంటూ పారుష వ్యాఖ్యానించారు. అలాగే సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు
ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చిన్న మలవత్త పూర్ణ తండ్రి ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వీళ్ళు వెళ్ళి వస్తుండగా ఈ రైతులు అడ్డం పడడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వానికే లాస్. ఎట్లా అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి, పంచాయతీరాజ్ ఎన్నికలకి వెళ్ళబోతున్నాం మనం. సో ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకుని, ఇక్కడ ఎవరిని అనట్లే, సోయి తెచ్చుకుని మాట్లాడాలి. మంత్రులైనా లేకపోతే ముఖ్యమంత్రి అయినా లేదా ఎమ్మెల్యేలైనా కొంచెం సోయితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళే మనకి తీర్పు ఇచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం ఓట్ల కోసం. ఇప్పుడు రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అడగడానికి. సో ఇప్పుడు కూడా అదే అనుచిత వ్యాఖ్యలు, ఇష్టాచారం మనం మాట్లాడితే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మనం వెళ్ళి ఓటేయమని అడగడానికి కూడా ఉండదు. రేపు కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులు వేసిరు కదా ఇప్పుడు జిల్లాల్లో. సో కనీసం వాళ్ళు వెళ్ళి ముఖం చూపించే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఆ గ్రామాల్లో. సో కాబట్టి కొంచెం మనం ఆలోచించి మాట్లాడాలి. ఆల్రెడీ రైతుల్ని మనం సినిమా టికెట్ల క్యూలో నిలబడ్డారని మాట్లాడినాం. వాళ్ళ రైతులే కాదు ఆర్టిస్టులని మనం మాట్లాడాం. గతంలో కూడా యూరియా బస్తాల కోసం అంతగానం కొట్లాట జరుగుతున్నా కూడా పోలీసులను పెట్టి మరి యూరియాని సరఫరా చేసినాం. యూరియా పుష్కలంగా దొరికే రైతులకి ఈ ఏడాది యూరియాయే దొరకకుండా చేసినాం మనం. యూరియా కోసం యుద్ధాలు చేసిన పరిస్థితి వచ్చింది రైతులకి. రోజంతా క్యూలో నిలబడిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మనం చేసాం ఆల్రెడీ రైతులకి. ఇప్పుడు కూడా అదే తరహాలో మనం మాట్లాడితే మళ్ళీ రేపు ఓట్లు అడగడానికి వెళ్ళే పరిస్థితి కూడా రాదు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల విషయం. మళ్ళీ అదే రైతులు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి మనం కొంత ఆలోచించి మాట్లాడే విధానం, అవసరమైతే స్క్రిప్ట్ తెప్పించుకునైనా మాట్లాడే, అవసరమైతే స్క్రిప్ట్ రాసుకొచ్చైనా మీరు మాట్లాడండి. మాకేమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏది అవసరమో అదే మాట్లాడాలి. రైతులనైనా మహిళలనైనా ఎవరినైనా కానీ గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటారు. 100% గ్రామ స్థాయిలో ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. చెప్పుకోవడానికి వెళితే ఎవడు వినే పరిస్థితి కూడా లేదు. అధికారులేమో లంచాలకు మరిగారు, ఇష్టాచారం కబ్జాలు జరుగుతున్నాయి, రైతుల సమస్యలు పట్టించుకునేటోడు లేడు. యూరియా నుంచి ఏది కూడా రైతులకు అందాల్సినవి సక్రమంగా అందుతులేదు. పంట కొనుగోలు జరగట్లేదు. పత్తి రైతులు తగలబెట్టుకుంటారు వాళ్ళ పంటని. మరి వీటన్నిటి మధ్య అసలే రైతులు ఆగ్రహంగా ఉన్నారు, చిరాకులు ఉన్నారు మన ప్రభుత్వం మీద. ఇక మనం మళ్ళీ ఇట్లాంటి మాటలని ఇక వాళ్ళ కోపాన్ని రెచ్చగొట్టి రేపు ఓట్ల విషయంలో వచ్చేసరికి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడైనా కొంచెం రైతులకి దగ్గర అవ్వడానికి, ప్రజలకు దగ్గర అవ్వడానికి, చేరువ అవడానికి చూడండి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ప్రజల్లో వ్యతిరేకత తప్పితే ఏం లేదు మన ప్రభుత్వం మీద. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మీద అంతో ఇంతో కొంత పాజిటివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే నష్టం ఎవరికంటే మీ ఢిల్లీ నాయకులకే నష్టం తప్పితే ఏముండదు. ఇక్కడ తెలంగాణకి నష్టం జరిగేది ఏముండదు. మీ ప్రభుత్వాన్ని పక్కన పెడతారు, ఇంకో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం. సో క్యాన్సర్ వచ్చినా కనికరించిన సర్కార్ అంట. 9 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు, వైద్యం కోసం అప్పుల పాలై అవస్థపడుతున్న దుస్థితి. భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీనా గాథ. కాంగ్రెస్ సర్కారుకు కనికరం లేదంటూ విమర్శలు వెలువ. తీవ్ర అనారోగ్యంతో దవాఖాన పాలైన రిటైర్డ్ అధికారి. సంక్షేమ శాఖలో ఆయన ఒక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచాడు. అపన్న హస్తం అందించి ఆసరాగా నిలిచాడు. కానీ నేడు
అవసాదన దశలో ఆయనకు ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్తో బాధపడుతూ కనికరించాలని వేడుకుంటున్నారు. వైద్య ఖర్చులకు కూడా చేతిలో చిల్లి గవ్వ లేదని అవస్థలు పడుతున్నారు. ఈ హృదయ విదారక ఉదాంతం అందరినీ కలిసివేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా విధులు నిర్వర్తించిన చిన్నయ్య ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ పొంది హనుమకొండలో నివాసం ఉంటున్నారు. చిన్నయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు పేగు క్యాన్సర్ అని 15 రోజుల క్రితం వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యం వేధిస్తున్న వైద్యం చేయించుకునేందుకు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన దాదాపు 56 లక్షలు. సో ఇది రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన అంశం. ఇది 56 లక్షల బెనిఫిట్ చేతికి అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇప్పటి వరకు 15 లక్షల వరకు అప్పు చేశానని, ఇంకా అప్పులు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. తన బెనిఫిట్స్కు సంబంధించిన బిల్స్ మొత్తం జిల్లా ట్రెజరీ ఆఫీసు ద్వారా ప్రభుత్వానికి సమర్పించానని, బిల్స్ ఈ కుబేర్లో ఉన్నాయని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు బెనిఫిట్స్ అందుతాయని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన పరిస్థితి దయనీయంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి దయ చూపి బెనిఫిట్స్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్కు కనీసం మానవీయమైన లేకుండా పోయాయని విమర్శలు వెలువెత్తుతాయి. ఉద్యోగ విరమణ చేసి వారి బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధించడం దారుణమని ప్రజాప్రతినిధులు అలాగే ఉద్యోగ పెన్షన్ సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో దవాఖానా పాలైన వారు చేతిలో చిల్లిగవ్వలేక చితికిపోతున్నామని వాపోతున్నారు. దశాబ్దాల పాటు గౌరవంగా ఉద్యోగం చేసి నేడు కాంగ్రెస్ సర్కారు నిర్వాహకంతో అనాథలుగా మారిపోయామని విలపించుతున్నారు. బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కనికరించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు కోర్టును ఆశ్రయించి బెనిఫిట్స్ తీసుకోవాల్సి వచ్చిన వారిని చూశామని, ఇప్పుడు చిన్నయ్య దుస్థితి చర్చనీయాంశం అయిందని చిన్నయ్య చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎదురు చూస్తూ కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు. అయినా కూడా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి అందలే. మొన్న కూడా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టడం జరిగింది. అక్కడ మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక మహిళ మా దగ్గరకు వచ్చింది. తన భర్త 2 నెలలు అవుతుందండి చనిపోయి అనారోగ్యంతో. ఆవిడ బాబుని తీసుకురావడం జరిగింది. బాబేమో ఆరోగ్యం బాగోదు బాబుకి కూడా. సో ఈ పరిస్థితుల్లో కనీసం వైద్యానికి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. రిటైర్ బెనిఫిట్స్ ఇప్పటికీ ఇవ్వలేదు. చనిపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అడుగుతున్నా ఇవ్వట్లే. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా పైసలు లేని పరిస్థితి. ఇప్పుడు ఆమె మొన్న ధర్నాకి రావడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న టైంలో కూడా మరి ఎందుకు పట్టనట్టుగా ప్రభుత్వం వైఖరి కనపడుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళు అడుగుతున్నారు. సో ఏదైతే బిడ్డ పెళ్ళికో రకరకాల అంచనాలు ఉంటాయి ఆ డబ్బు వల్ల. సో మరి ఆ డబ్బు అంతా ఇప్పుడు రాకపోవడం, చాలామంది అనారోగ్యానికి గురై చనిపోవడం, కుటుంబాలు అనాథలు కావడం, సో ఈ పరిస్థితి వచ్చింది. సో ఖచ్చితంగా వీటిని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేది మేము కూడా అడుగుతున్నమాట. సో ఏదైనా కానీ ఫైనల్గా స్థానిక సంస్థ ఎన్నికలు అలాగే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అలాంటి అంశాలే కాకుండా ఇట్లాంటి రిటైర్డ్ పెన్షన్స్ విషయాలు కానీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ. సో రైతుల సమస్యలు, త్రిబుల్ రైతుల సమస్యలు ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. మరి వీటన్నిటి నడుమ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. మరి అక్కడ ఎట్లాంటి బుద్ధి చెప్తారు ఇప్పుడు ప్రజలు అనేది, ఇప్పుడు ప్రజలు ఎంత ఆవేశం వ్యక్తం చేస్తున్నారు,
ప్రభుత్వం మీద ఎంత ఆవేదన ఉందనేది, ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రతిదీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో నోటెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.